హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను మీ రమేష్ ఫ్రెండ్స్. సో ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఆమె పేరు వచ్చేసి లక్ష్మమ్మ. తను వచ్చేసి నెల్లూరులో నరుకూరు అనే విలేజ్లో ఉంటుంది. సో రీసెంట్గా ఒక 4 months బ్యాక్ వచ్చేసి తను ఊరు వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియట్లేదు ఫ్రెండ్స్. సో మీకు కానీ ఎవరికైనా తన అడ్రస్ తెలిసినా కానీ, ఒకవేళ తను ఎక్కడైనా కనిపించినా కానీ నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేబీ తను ఎక్కడైనా సేఫ్గా ఉంటే హ్యాపీ. అంటే నా దగ్గర తీసుకొచ్చి నేను పెట్టుకోవాలి అనే ఉద్దేశం కాదు. కానీ ఏంటంటే అసలు తన గురించి ఆచూకీ ఏం తెలియదు అనమాట. సో తను వచ్చేసి కంప్లీట్గా అబాండన్, అంటే ఎవరు లేరనమాట, ఒక అనాథ. సో వచ్చేసి నేను చెప్పాను కదా, నల్లులో వచ్చేసి నరుకూరు అనే విలేజ్లో ఉండేది. సో తన ఎండింగ్ వచ్చేసి, సో తను వచ్చేసి బెగ్గింగ్ చేశారనమాట. సో ఇంటింటికి వెళ్ళేసి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవి చేసి వాళ్ళు ఇచ్చిన ఫుడ్ కానీ వాళ్ళు ఇచ్చిన మనీ కానీ తీసుకొని వాటితో సర్వైవ్ అయ్యేది. సో తనకి ఇల్లు కూడా ఉండేది కాదు. సో చిన్న అది పాత గుడి ఒకటి ఉంటే అక్కడ ఉండేది. సో మనమే వచ్చేసి సో దాన్ని కొంచెం బేసిక్ రెనోవేషన్ చేసి, సో తర్పాలిన్స్ వేసి తనకి లైవ్లీహుడ్ అనేది ప్రొవైడ్ చేసాం. బట్ ఏమైందంటే, సో 3 months బ్యాక్ వచ్చేసి నరకుడి నుంచి వెళ్ళిపోయింది. సో ఎందుకని వెళ్ళిపోయిందంటే, తన నైబరర్స్ ఎవరైతే ఉన్నారో తన మీద బాగా దాడి చేశారనమాట. బాగా కొట్టేసే లోపల తనకి చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు, చంపేస్తారు అనే భయంతో వచ్చేసి ఊరు వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడో తెలియదు ఫ్రెండ్స్. అందుకని వచ్చేసి నేను ఈ పోస్ట్ చేస్తాను. సరే, అసలు ఈమెతో నా బాండింగ్ ఏంటి అంటే, సో నేను వచ్చేసి నరకుడిలో ఉన్నాను అనమాట. ఇప్పుడు మీకు తెలుసు కదా, నేను విజయవాడలో ఉంటున్నాను. విజయవాడ రాకముందు వచ్చేసి నేను నరకుడిలో ఉండేవాడిని. తను వచ్చేసి నా నైబర్. సో రెగ్యులర్గా వచ్చేసి మా ఇంటికి వచ్చేది, మా పాప దగ్గర కూర్చునేది, మా పాపను ఆడిపించేది. సో తనకి ఎవరు లేరని చెప్పేసి మనమే ఎవ్రీ మంత్ వచ్చేసి బేసిక్ అమౌంట్ ఇచ్చేవాళ్ళం అనమాట. తనకి స్టైఫండ్ లాగా ఒక 500,000 రూపీస్ ఇచ్చేవాళ్ళం. తన మెడిసిన్స్ కానీ లేకపోతే తన ఫుడ్కి కానీ మేము సపోర్ట్ చేసేవాళ్ళం అనమాట. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే, నేను విజయవాడ రావాల్సి వచ్చింది. విజయవాడ వచ్చినా కానీ రీసెంట్గా మొన్న 4 months బిఫోర్ దాకా ఏంటంటే రెగ్యులర్గా మనం సపోర్ట్ చేసేవాళ్ళం తనకి. బట్ అన్ఫార్చునేట్గా ఇలా మిస్ అయింటాను. అసలు తన స్టోరీ వింటే చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్. తను వచ్చేసి చెప్పాను కదా, ఆల్మోస్ట్ 10 years బిఫోర్ అనుకుంటాను వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. సో అప్పటి నుంచి వచ్చేసి తను ఒకటే ఉండేది. సో తను వచ్చేసి 10 years నుంచి బాగా కష్టపడి అంటూ ఇంటో దాచుకున్న అమౌంట్ వచ్చేసి పక్కన ఇళ్ళ వాళ్ళకి ఇచ్చిందనమాట నరుకూరులో. సో వాళ్ళు ఏం చేశారంటే, అమౌంట్ తీసుకొని తనకి ఇలా ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పేసి చూపించేసి కంప్లీట్గా ఇవ్వడం ఆపేశారు. సో తన అమౌంట్ కోసం తను అడిగిందని చెప్పేసి తను కొట్టేశారన్నమాట బాగా. ఆ దెబ్బతో ఒక 3 years బ్యాక్ అనుకుంటాను, సారీ 3 years బ్యాక్ వచ్చేసి నన్ను అప్రోచ్ అయింది, ఇలాగ కొట్టినారని చెప్పేసి. నేనేం చేశానంటే, తెలిసిన ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేశాను ఫ్రెండ్స్. కానీ తను ఏం చేసి, తనైతే అక్కడి నుంచి వచ్చేసింది. సో సరే అని చెప్పేసి ఇంకా తనకి అడిగాను, ఎందుకు వచ్చేసావు అంటే తెలుసు కదా మీకు, సో తను వచ్చేసి ఇక్కడ హ్యాపీగా అందరి ఇళ్ళ దగ్గర తిరుగుతూ ఆడుతూ పాడుతూ, సో ఏదో నచ్చింది తింటూ సరదాగా ఉండేనమాట. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో వచ్చేసి సో రెస్ట్రిక్టెడ్ రూమ్స్లో ఉండేటప్పుడు తను సెట్ కాలేదు. అందుకని తను వచ్చేసిందండి. సరే ఫైన్, మనం ఏం చేయలేం కదా. సరే అని చెప్పేసి నేను అక్కడే ఉంచి సపోర్ట్ చేసేవాడిని. బట్ నాకు ఇలా ట్రాన్స్ఫర్ అవడం వల్ల వచ్చాను. తర్వాత వచ్చేసి ఆమె ఏంటంటే ముక్కుసూటి మనిషి, మనసులో ఏం దాచుకోదు, ఏది ఉన్నా కానీ మొహం మీద అడిగేది. సో అది నచ్చక వాళ్ళు కొట్టడం జరిగింది. ఆ కొట్టిన దెబ్బకి ఏంటంటే భయపడి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. మీకు ఎవరైనా ఆచూకీ తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్, ప్లీజ్.